మీరందరూ ఇక్కడ సీతమ్మ ఆరేసుకున్న చీర గుర్తులు చూడడానికి వచ్చింది. అయితే ఇక్కడ చీరలతో పాటు చూడాల్సిన గుర్తులు ఉంటాయి, తెలుసుకోవాల్సిన గుర్తులు ఉంటాయి. మీకు తెలియనివి ఈ రాతి మీద అక్కడక్కడ పేర్లు, నామాలు, అక్షరాలు ఉంటాయి. అందుకే మిమ్మల్ని బస్తాల మీద నుంచోబెట్టేది. మరి ఎక్కడ ఏ గుర్తులు ఉన్నాయి అనేది మీకు చెప్పిన తర్వాత మీకు దారి చూపిస్తామో చక్కగా దారిలో వెళ్ళి దండం పెట్టుకోండి. ఈ రాతి మీద చివరి జెండా ఉన్న చోట సీతమ్మ వారు ఆరేసుకున్న చీర గుర్తులు ఉంటాయి. ఈ అడవిలో అమ్మవారు కట్టుకున్నవి నార వస్త్రాలు కాబట్టి ఆ నార చీరని రాయి మీద ఆరేసిన చోట రాయి కూడా అలా 5 రంగులతో మారిపోయింది. ఆ చీర గుర్తులు చూడాలంటే ఇలా చుట్టూ వెనక నుంచి తిరిగి వెళ్తే మీకు క్లియర్గా 5 రంగులు కనిపిస్తాయి. ఇక్కడ ఈ మధ్యలో పూలు కనబడుతుంది కదా, పసుపు వేసి అక్కడ రాములు వారు సీతమ్మ వారి అడవిలో కూర్చొని కాలక్షేపంగా వాళ్ళు ఆడుకున్నారంట. మరి వాళ్ళు ఏం ఆట ఆడుకునేవారు ఈ రాతి మీదకి వచ్చి అంటే వామడి గుంటలని ఆట ఆడుకునేవారు. అవి కూడా 7, 14 గుంటలు ఉండేవి, స్వయంగా రాములు వారు తయారు చేసుకునేవి. కానీ వాళ్ళు లేని సమయంలో ఒక మనుషుడు రాతి మీదకి వచ్చి నిజంగా ఇటువంటి అడవిలో సీతారాములు వారు తిరిగారుగా. ఈ రాతి మీద వాళ్ళు నివాసం చేశారా, అసలు ఇక్కడ వాళ్ళ గుర్తులు ఏమైనా ఉన్నాయా లేవని 10 గుంటలు పలగొట్టడం చేశాడంట. ఆనాడు వాళ్ళు నివాసం చేసిన ఈ ప్రదేశంలో ఆ మునీషుడు అనుమానం వచ్చి ఆ రాయి పలగొట్టడం వల్ల ఆయనే శాపగ్రస్తుడు ఎక్కడే చనిపోవడం జరిగిపోయింది. ఆయన వల్ల 10 పోయినాయి. ఇప్పుడు ఆయన దగ్గర ఇప్పుడు అక్కడ కేవలం 4 గుంటలే ఉంటాయి. ఆ 4 గుంటలు కూడా అక్కడ కనబడితే తాకి దండం పెట్టుకోండి. ఈ నల్ల కనబడుతుందా రాయి మధ్యలో మీకు ఏమన్నా? ఈ నలుపు చారిక రాములు వారి ఒంటి మీద నడుము కట్టుకుని భుజానికి వేసుకునే పై పంచది. ఆయన వేసుకునే ఉత్తరి అని రాయి మీద ఆరేస్తే ఆ చివరి నుంచి ఆ చివరి దాకా ఒకటే గీతలా కనిపిస్తుంది. ఇది 40 గజాల పొడవు ఉంటుంది. ఆ చివరికి లెక్క తాకి దండం పెట్టుకోండి. ఇక్కడ శూర్పణఖ అనే రాక్షసుని ఈ అడవిలో లక్ష్మణస్వామి ముక్కుచోలు కోసింది. ఆ వెనకుంటది రాళ్ళగుట్ట జెండాలు ఉన్న చోట. ఆ రాళ్ళగుట్ట కాడికి వెళ్ళాలంటే పాకలు లోపంచి వెళ్తారు. కానీ అక్కడికి వెళ్ళే ప్రతి ఒక్కరు ఎడం చేతి 3 రాళ్ళు వేస్తారు. అక్కడ మీకు చెప్పడం మనిషి ఉంటాడు. సీతారాముల వారికి వచ్చిన సమస్యలు మీకు మీ కుటుంబాలు ఎవరికి రాకూడదని మనసులో అనుకుని ఆ 3 రాళ్ళు గుట్ట మీద వేయండి. మరి మీరు అందరూ పనసాలు వెళ్ళారా లేకపోతే డైరెక్ట్గా వచ్చారా? మరి సీతారాముల వారు నివాసం చేసిందేమో పన్నసాల్లో, ఎందుకంటే వాళ్ళకి అక్కడ గోదావరి కూడా దగ్గర ఉంది కాబట్టి ఈ 14 సంవత్సరాల అరణ్యవాసంలో 11 సంవత్సరాలు పూర్తి చేసుకొని చివరిగా 3 సంవత్సరాలు ఇక్కడ ఉందామని గోదావరి తీరానికి వచ్చి పన్నసాలు కట్టుకున్నారు. మరి ఆ పన్నసాలు కట్టుకుని అక్కడ నివాసం చేసేవాళ్ళు ఆ గోదావరిని వదిలిపెట్టి వాళ్ళకి ఇష్టమైన పన్నసాలని వదిలిపెట్టి ఏమీ లేని అడవిలోకి ఎందుకు వచ్చారు చెప్పండి? తెలుసా ఎవరికైనా? నెలలో 5 రోజులు అమ్మవారి అడవిలో స్నానం చేయడానికి వచ్చేవారు. ఆ సమస్య వల్ల వచ్చారు ఇక్కడికి. అలా అమ్మవారి ఇక్కడికి వచ్చి ఈ వాగులో స్నానం చేస్తుంటే ఆ వెనకున్న పొడవైన రాయి మీద రాములు వారు కూర్చుని కాపలు కాసేవారు. అది ఆయన కూర్చున్న సింహాసనం. అది కింద ఆయన పాదాలు కూడా ఉన్నాయి. ఆడికి వెళ్ళిన తర్వాత నీళ్ళలో చేతులు పెట్టకుండా నీళ్ళని ముట్టకుండా పాదాలని తాకి దండం పెట్టుకోండి. మరి సీతమ్మ వారు ఇక్కడికి వచ్చి స్నానం చేసుకుని ఈ రాతి మీద చీరలు ఆరేసుకుని ఆ 5 రోజులు ఇక్కడే కాలక్షేపం చేసుకున్న తర్వాత చివరిగా 6వ రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాలి? ఆడవాళ్ళకి ముఖ్యంగా ఉండాల్సింది కావాల్సింది పసుపు కుంకుమలు. ఎందుకంటే అది 5వ తరం కాబట్టి. మరి అమ్మవారు ఇక్కడ 5వ తరంతో వెళ్ళాలంటే మరి పసుపు కుంకుమలతో వెళ్ళాలి కదా. మరి ఆ రోజులు ఇక్కడ ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు, తెచ్చేవాళ్ళు లేరు. మీకంటే ఇప్పుడు బయట బజార్లో షాపులు కొట్టలు దొరుకుతున్నాయి కాబట్టి మీరు కొనుక్కుంటున్నారు, పెట్టుకుంటున్నారు. మరి ఇక్కడ అమ్మవారికి ఎవరు ఇచ్చారు? ఆ సమయంలో ఇక్కడ సీతారాముల వారికి ఏం కావాలన్నా ఏం తెచ్చిపెట్టినా అది లక్ష్మణస్వామి తీసుకురావాలి. ఆ లక్ష్మణస్వామి ఏం చేశాడంటే ఇదే రాత్రి నిలబడి ఇటు తూర్పు దిశగా తలెత్తి చూస్తే తూర్పున 9 కిలోమీటర్ దూరంలో దట్టమైన దండకరణ్యం ఉంది. ఆ అడవిలో కనిపించే కొండకి బాణం వేశాడు ఇక్కడ నిలబడి. ఆయన వేసిన ఒకే ఒక బాణానికి 70 అడుగుల కొండ అడ్డంగా బద్దలై ఆ కొండ పగిలి పసుపు కుంకుమరాలతో ఈ జల పుట్టుకొచ్చింది. అందుకే ఇక్కడ 365 రోజులు అలా ఎప్పుడు కనబడుతూనే ఉంటాయి నీళ్ళు. అందుకనే దీని సీతమ్మ వాగు అనేది. అలా అమ్మవారి నీళ్ళలో స్నానం చేసుకొని ఆ పసుపు కుంకుమరాలని ఆ చెట్టు కిందే రంగరించుకొని పొడి చేసుకొని బొట్టు పెట్టుకొని పూజ చేసుకొని అప్పుడు పన్నసాలకు వెళ్ళేవారు. మరి ఎప్పుడు చూసారా ఒక రాయి నరికి తీస్తే పసుపు రావడం, ఒక రాయి నరికి తీస్తే కుంకుమ రావడం? పోనీ ఎవరైనా చూపించారా బయట మీకు ఎక్కడన్నా? ఈ రోజు ఈ రాతి మీదకి వచ్చారు కాబట్టి ఈ ప్రదేశంలో ఉన్నందుకు మీకు ఆ పసుపు కుంకుమరాలు అనేది చూపిస్తా చూడండి. అది బల్ల మీద చూడండి, ఒక పసుపు రాయి కుంకుమరాయి కనబడుతున్నాయి మీ కళ్ళ ముందు. ఇప్పుడు ఈ పసుపు కుంకుమరాలు మీకు ఇక్కడ వెళ్ళేటప్పుడు ఇస్తారు, దేవస్థానం వాళ్ళు వెళ్ళేటప్పుడు చేసుకుని వెళ్ళండి. అవి మీరు ఇంటికి తీసుకెళ్ళాక మీ పూజామలు దేవుడి దగ్గర పెట్టి వాటిని సపరేట్గా పొడి చేసుకోండి, లేదంటే గంధంలా రంగరించుకోండి. కానీ రేపు రోజున వాళ్ళ వల్ల మీకు కానీ మీ కుటుంబానికి కానీ మీ పిల్లలు కానీ ఏదైనా మంచి జరగాలనుకుంటే తొలిబొట్టు మీ ఇంట్లో దేవుళ్ళకి పెట్టండి. అలా అయితేనే మీకు వాళ్ళ వల్ల ఏదైనా మంచి అనేది జరగవచ్చు. అది కూడా మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సీతారాములు అని మనసులో దచ్చుకున్న బొట్టు పెట్టుకుని గడప దాటండి. అది ఎంత ముఖ్యమైన పని అయినా సరే వాళ్ళ మీద భారం వేసుకుని బయటికి వెళ్తే అనుకున్న మంచి పిల్లలు అమ్మవారి దయ ఉంటే ఏ ఆటంకాలు లేకుండా జరుగుతాయి. అదే ఇక్కడ ఉన్న నమ్మకం. మరి రాముల వారు సీతమ్మ వారి అడవిలోకి వచ్చినప్పుడు వాళ్ళకి ఆకలి వేస్తే తినడానికి ఆహారం ఉండేది కాదు. ఆ సమయంలో లక్ష్మణస్వామి దండకరిని మొత్తం తిరిగి వాళ్ళ కోసం కష్టపడి రోజు ఒక ఆకులు ఇప్పపులు తీసుకొచ్చి ఇదే రాతిని పల్లెంగా చేసి పెడితే రాములు సీతమ్మడు కలిసి తినేవారు. ఇది వాళ్ళు కలిసి భోజనం చేసే పల్లెం. అది దాన్ని ఒక రాతి పల్లెం అంటారు. మరి ఇంత పవిత్రమైన స్నానానికి వచ్చిన వాళ్ళు మీరు అందరూ ఏం చేస్తున్నారంటే ఒక తర్వాత ఒకరు బస్తా మీద నుంచొని రాయి మీద కాలు పెట్టకుండా ఆ నామం దగ్గర మీరు 2 చేతులతో తాకండి, దండం పెట్టుకోండి, బొట్టు పెట్టుకోండి. ఇక్కడ మీరు ఏమైనా వేసి కానుకలు దక్షిణ ఉంటే అక్కడ వేసుకోవచ్చు, ఇసరకుండా పడేయకుండా. అక్కడ అమ్మవారు బొత్తిస్తారు. అమ్మవారు పసుపు కుంకుమరాలు తీసుకొని ఆ చివరిలో రాములవారి కండం ఉంటుంది, ఆ కండమని తాకి దండం పెట్టుకున్న తర్వాత అప్పుడు సీతమ్మ తల్లి చీరల దగ్గరికి వెళ్ళి ఆ చీర గుర్తులు చూసుకుని వెళ్ళండి. ఇప్పుడు దండం పెట్టుకున్న ముందున్న వారు జై శ్రీరామ్.
చేసిన ప్లేస్ కాబట్టి భక్తులు దండం పెట్టుకోవాలని అక్కడ పూజ చేసి పెడతారు అనమాట. ఇప్పుడు ఎక్కడెక్కడ గుర్తులు ఉంటాయో అక్కడక్కడ పసుపు కుంకులు ఉన్నాయంటే అక్కడ పూజ చేసిన అర్థం, భక్తులకి అర్థం కావడానికి. ఇక్కడ కలర్స్ కనిపిస్తుంది కదా, బ్లాక్ లైన్ ఒకటి, వైట్ కలర్ ఒకటి, తర్వాత బ్లాక్ ఒకటి, మళ్ళీ ఎల్లో కలర్, అది తర్వాత రెడ్, ఆ తర్వాత లాస్ట్కి వచ్చేది గ్రీన్ కలర్. కొంచెం దగ్గరికి వెళ్ళి చూసినా కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు అక్కడ నుంచి మొదలు పెడితే ఈ రాయి మధ్యలో వరకే మీకు కలర్స్ ఉంటాయి. ఈ కలర్స్ అన్ని కేవలం ఈ రాయి మధ్యలోనే ఉంటాయి, ఆ పక్క ఈ పక్క ఉండవు. ఇన్ని వామన గుంటలు అంటారు. అవి 7-14 గుంటలు ఉంటాయి. సీతారాములు కలిసి వాళ్ళకి కూర్చొని ఆడుకునేవారు కాబట్టి స్వయంగా రాములు వారు తయారు చేసుకుని ఈ ప్రదేశానికి వచ్చిన ప్రతిరోజు ఇక్కడికి 5 రోజులు నివాసం చేసినప్పుడు ఇక్కడ ఆడుకుని వెళ్ళేవారంట. అటువంటి సమయంలో కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక మనుషునిగా అనుమానం వచ్చింది. సీతమ్మవారు రాములు వారు ఉండేది పన్నసాల్లో కదా, మరి ఈ అడవిలోకి ఎందుకు వస్తున్నారు, ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏంటి, అసలు వీళ్ళ దగ్గర ఏమైనా సత్యం ఉందా లేదా, ఇవన్నీ ఎలా ఏర్పాటు పడ్డాయని అది తెలుసుకోవడానికి వాళ్ళు లేని సమయంలో వచ్చి ఒక మనుషులు అనుమానంతో 10 గుంట పలుకుంటంట. అలా అనుమానం కూడా కాదు, అంటే భావితరాలకి రేపటి వారికి తెలియజేయడం కోసం 10 గుంటలు బలిగొట్టాడు. ఆయనకి అలా చేయడం వల్ల శాపగ్రస్తుడు చనిపోవడం వల్ల 10 పోయి 4 మిగిలిపోయాడు. అట్లా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈ యొక్క సాక్ష్యాలు మనకి ఇప్పుడు కళ్ళ ముందు అట్లా సజీవంగా కనిపిస్తుంటాయి. ఇక్కడ ఈ బ్లాక్ కనిపించే నలుపు చారిక రాములు వారు నడుము కట్టుకొని భుజానికి వేసుకునే ఉత్తరీయం. అది అందరూ పై కండువ పై పంచి అంటారు, కానీ దీన్ని ఉత్తరీయం అని పిలవాలి. ఆ ఉత్తరీయం అనేది ఆ చివరి నుంచి ఆ చివరి దాకా ఒకటే గీతలా కనిపిస్తుంది. అది 40 గజాల పొడవు ఉంటుంది. 22 అడుగుల ఆజానుభావులు కాబట్టి స్వామివారు 40 గజాల ఉత్తరీయాన్ని ధరించారు. ఇది రాములు వారు సీతమ్మవారి అరణ్యవాసంలో ఈ 5 రోజుల కాలం నివాసానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఆహారం కూడా లక్ష్మీస్వామి దండగరంలో దొరికే పళ్ళు, పలహారాలు, ఇప్పు పూలు, కందమూలాలు తెచ్చి పెడితే అదే రాత్రిని ఒక పల్లెంలా చేసుకుని తినేవారు. అది వాళ్ళు కలిసి భోజనం చేసిన ప్లేట్ అనమాట. అది దాని ఒక పల్లెంలా భావించుకుంటారు. అందుకే భక్తులు పల్లె యొక్క గొప్పతనాన్ని, దానికున్న ప్రత్యేకతను తెలుసుకున్న తర్వాత నమస్కరించుకొని వాళ్ళు కలిగింది ఏదో తోచింది ఏదో దేవుడికి కానుక సమర్పించిపోతారు. ఆ అమ్మవారి వాగులో స్నానం చేసేటప్పుడు ఆ ఎదురుగా పొడుగా కనిపించే పూలదండ ఉన్న రాయి మీద రాముడు కూర్చుని కాపలా కాసేవారు, నామాలు పెట్టిన రాయి మీద. అది ఆయన కూర్చున్న సింహాసనం. అది ఆయన కూర్చున్నట్టుగా ఇప్పటికీ కింద రాముడి పాదాలు స్పష్టంగా కనబడతాయి, 2 పాదాలు. అక్కడికి వెళ్ళాక పాదాలు చూసి నమస్కరించుకొని ఆ అమ్మవారి అడవిలోకి వచ్చి 5 రోజులు పూర్తయ్యాక పసుపు కుంకులతో బయటికి వెళ్ళాలి కాబట్టి అలా వెళ్ళడానికి ఇక్కడ ఏం లేకపోతే లక్ష్మీస్వామి ఒక 9 కిలోమీటర్ దూరంలో అడవిలో ఉన్న కొండకి బాణం వేశాడు. ఆ రోజులో ఆయన వేసిన బాణానికి అడవిలో ఉన్న 70 అడుగుల కొండ అడ్డంగా బద్దలై ఆ కొండ నుంచి 9 కిలోమీటర్ దూరం నుంచి వాటర్ని పసుపు కుంకుమరాలను తెచ్చాడు. అందుకే ఇక్కడ 365 రోజులు ఈ నీళ్లు పసుపు కుంకుమరాలు ఎప్పటికీ ఈ ప్రదేశంలో కనిపిస్తుంటాయి. అందుకని దీన్ని సీతమ్మ వాగు అంటారు. ఆ అమ్మవారు నీళ్ళలో స్నానం చేశాక ఆ పసుపు కుంకుమరాలతో బొట్టు పెట్టుకునేవారు ఆ చెట్టు కింద కూర్చొని. అందుకే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి ఈ యొక్క నీరు ఎంత సత్యంగా కనిపిస్తుందో అంతే సత్యంగా ఇక్కడ అమ్మవారి పసుపు కుంకుమరాలు కూడా అలాగే కనిపిస్తుంటాయి. అందుకే ఎప్పటికీ ఏ భక్తుడికైనా కానీ లేవు అనే మాటనే ఎప్పటికీ రాదు. అలా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అమ్మవారు ఇక్కడ వాడారు కాబట్టి ఆ పసుపు కుంకుమలు ఇంట్లో ఉంటే సీతారాములను మా ఇంట్లో ఉన్నట్టే అనే భావంతో ఆ భక్తితో తీసుకెళ్ళి వాళ్ళు బొట్టు పెట్టుకుంటారు. కాబట్టి చాలామందికి అదే ఆ నమ్మకంతో తీసుకెళ్ళేందుకు ఆ సీతారాములు వారు ఎంతో మంచి చేశారనే నమ్మకం కూడా చాలామంది భక్తులకి ఉంది. అది ఒకరికి అలా పెంచడం వల్ల ఈరోజు ఎంతో భక్తి పారవశ్యంలో మా భక్తులందరూ కూడా ఇక్కడికి తల్లి రావడం జరుగుతుంది.